ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఒక చిన్న మనవేంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోని చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనం చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. నేనెందుకు దేవుని సంఘానికి వెళ్ళాలి? దేవుని యొక్క సంఘం ఏంటి? సంఘం యొక్క పరిస్థితులు లేక సంఘం యొక్క నడవడిక ఏంటి? అసలు నేను ఎందుకు వెళ్ళాలి? సంఘములో ఏముంది? సంఘం అంటే ఏంటి అనే విషయాన్ని ఈ ఉదయకాలాన మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ ఉదయకాలాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా జాగ్రత్తగా విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. సంఘాన్ని గురించి చాలా అపోహలు ఉన్నాయి, చాలా విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. చాలామందికి ఏమని అర్థమవుతుందంటే, ఏదో ఒక సంఘంలో ఎక్కడికొక్కడికి వెళ్దాంలే అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అసలు సంఘం అంటే ఏంటి? సంఘము స్థాపించబడ్డానికి అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఏ సంఘంలో ఉన్నాం? ఈ విషయాలన్నీ క్లుప్తంగా మనం నేర్చుకుందాం. చాలామంది పెద్ద పెద్ద గోడలతో నిర్మితమయ్యి పెద్ద అలంకరణతో నిర్మించబడి అక్కడ వేలాది మంది కూడుకుంటే దాన్ని మాత్రమే సంఘము అని నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు చిన్న చిన్న వాటిని కూడా సంఘం అని నమ్ముతారు. మరికొంతమంది అసలు ఇది సంఘం కానే కాదు అని మాట్లాడతారు. పాత నిబంధన కాలంలో మందిరము అనేటువంటి మాటను మనం ఎక్కువగా చదువుతాం. కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క సంఘము క్రీస్తు సంఘము అనే మాటను మనం చదువుతాం. అయితే మనం వెళ్ళేటువంటి సంఘము ఎటువంటిదై ఉంది? అసలు సంఘానికి ఆధ్యాత్మికమైనటువంటి కోణం ఏ రీతిగా చూడాలి? మనం సంఘం యొక్క విశిష్టత ఏంటనే విషయాన్ని మనం ఈ ఉదయకాలాన ధ్యానం చేద్దాం. దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా సంఘాన్ని గురించి మాట్లాడిన ఒక మాటను మీకు తెలియజేస్తాను. చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. యేసు ప్రభువారే స్వహాగా పలికినటువంటి మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభువారే అన్నాడు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని యేసయ్య చెప్తా ఉన్నాడు. యేసయ్య ఒక సంఘ స్థాపనకి మూలరాయిగాను, పునాది రాయిగాను, ప్రత్యేకించబడిన రాయిగాను యేసుక్రీస్తు ప్రభువారు కనపడుతున్నాడు. క్రీస్తు అనే సంఘానికి మూలరాయి యేసు ప్రభువారే. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆధ్యాత్మికంగా కట్టబడే సంఘానికి, పరలోకం కోసం కట్టబడే సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారే మూలరాయి. అమూల్యమును మూలరాయకు క్రీస్తు ప్రభువారే సంఘానికి కేంద్రమై ఉన్నారు. మనము బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మ సంబంధంగా అంటే పరలోకానికి చేరే సంఘం, భూమి మీద సంఘం కాదు. సంఘం అంటే ఒక నలుగురు సమూహంగా లేక సహవాసంగా కూడుకునేదాన్ని సంఘం అన్నారు. ఈ సంఘానికి బాహ్య సంబంధమైన విషయాలు ఉన్నాయి, ఈ సంఘానికి ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి. బాహ్య సంబంధము అంటే ఒక సమూహం కూడుకోవడానికి ఏర్పాటు చేసే ఒక మందిరాన్ని సంఘము అని పిలుస్తారు. అంటే సమాజం కూడుకోవడానికి ఏర్పాటు చేసేదాన్ని సంఘము అని పిలుస్తారు. అలాగనే ఆత్మ సంబంధంగా కట్టబడేటువంటి సంఘంగా కూడా
పిలుస్తారు. ఆ సంఘం ఏంటంటే మనమే ఆ సంఘమై ఉన్నాం. ఇక్కడ కట్టబడిన మందిరాలు ఏవి ఉన్నా ఫలానా పరలోకానికి ఎత్తబడి రావు. కానీ ఈ కట్టబడిన మందిరాల్లో ఆత్మ సంబంధంగా కట్టబడిన మందిరాలు లేక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పరలోకానికి చేరతాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. భూలోకములో కట్టబడిన మందిరాలు ప్రభు వచ్చినప్పుడు, ప్రభు యొక్క రాకల్లో ఉండా ఫలానా లేచి పరలోకానికి రావు. కానీ ఆ మందిరాల్లో కట్టబడిన విశ్వాసులు సంపూర్ణ సిద్ధి కొరకై పరిశుద్ధాత్మ చేత కట్టబడిన సంఘము అనగా ప్రతి ఒక్క మనిషి, ఏ మనిషి అయితే ఉన్నాడో ఆ మనిషి ఒక సంఘమై ఉన్నాడు. ఆ సంఘము కట్టబడితే వారు మాత్రమే మార్పు చెంది పరలోకానికి వెళ్తారు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. యేసుప్రభువారు కడతాను అని చెప్తున్న సంఘము బాహ్య సంబంధమైంది కాదు. ఒకవేళ బాహ్య సంబంధంగా కట్టవలసిన అవసరత ఉంటే యేసుప్రభువారే మొట్టమొదట మందిరాన్ని ప్రారంభించేవాళ్ళు. యేసుప్రభువారే మొట్టమొదట సంఘాన్ని ప్రారంభించేవాళ్ళు. పైగా ఆయన అంటాడు, ఈ మందిరము కూలద్రోయబడుతుంది అని ప్రవచిస్తూ ఉన్నాడు. ఏది? సొలొమోను కాలం నాటికి ఆ తరువాత తదుపరి కట్టబడిన ఆ మందిరాన్ని చూసి యేసయ్య అన్నాడు, ఇది కూల్చబడుతుంది, ఈ పట్టణం పాడైపోతుంది. ప్రసిద్ధిగాంచిన పట్టణం, ప్రవక్తలు నిలిచిన పట్టణం, ఇశ్రాయేలు 12 గోత్రాలు స్వాధీనపరుచుకున్న ఆ పట్టణంలో యెరూషలేము ఆ ప్రాంతంలో జరిగే సంభవాన్ని యేసుప్రభువారు కనులారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు? మందిరాన్ని కాపాడొచ్చు కదా. చాలాసార్లు మనం బాధపడతాం, అయ్యో మన మందిరం కూలద్రోయబడిందే, లేకపోతే మన మందిరం పడిపోయిందే, మన మందిరం చాలా చిన్నగా ఉందే, మన మందిరం ఇంకా చెప్పాలి అంటే అంత అందంగా లేదే అని ఫీల్ అవుతూ ఉంటాం. ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మందిరం అందంగా ఉందా లేదా అనే విషయాన్ని ఎప్పుడు మీ జీవితంలో ఆలోచించకండి. మందిరం బాగున్నంత మాత్రాన అక్కడ ఉండేటువంటి ప్రజలు బాగుంటారు అని ఆలోచించకండి. ఈరోజు మందిరాలు బాగుంటున్నాయి, కానీ అక్కడ పెరుగుతున్న ప్రజలు బాగుండట్లేదు. మందిరాల కోటలాగా ఉంటున్నాయి. శృంగారించబడిన మందిరాలు, అలంకరించబడిన మందిరాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటిల్లో దైవత్వం ఉందా? వాటిల్లో పెంచబడుతున్న వాళ్ళు క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడేటువంటి వాళ్ళగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి గమనించండి. అవి బాహ్య సంబంధమైన మందిరాలు. వీటిని బట్టి అంచనా వేసి ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఈ సంఘంలో దేవుడు ఇక్కడున్న వాళ్ళని తీసుకుని వెళ్తాడు, ఈ సంఘంలో నిలిచి ఉన్నాడు అనుకోకండి. కట్టబడిన మందిరాలన్నీ కూడా బాహ్య సంబంధమైనవే, కానీ అక్కడ ఆ సంఘములో ఆధ్యాత్మిక కట్టడం జరగాలి. అది ఆత్మ సంబంధమైన మందిరంగా ప్రతి ఒక్కళ్ళు మార్చబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. యేసయ్య అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆయన కట్టిన సంఘాన్ని గురించి పౌలు గారు చక్కటి ఉపదేశాలు చేశాడు. ఆ సంఘం ఎలాగుంటుంది అని ఆయన చెప్తున్నాడంటే, ఆ సంఘం అంట దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని చెప్తా ఉన్నాడు. మొదటిది చెప్తున్నాను, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను, గమనించండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటే మానవుడు సంపాదించింది కాదు, మానవుడి చేత నిర్మితమయ్యేది కాదు, మానవుడు నిర్మించదగింది కాదు. నేను చెప్పాను కదా ముందే, మనం ఏం చేయగలుగుతామంటే డబ్బులు ఉంటే రేకుల షెడ్ వేస్తాం, ఇంకా డబ్బులు ఉంటే స్లాబ్ వేస్తాం, ఇంకా డబ్బులు ఉంటే పెద్ద కోటగోడలు నిర్మిస్తాం, ఇంకా డబ్బులు ఉంటే పాలరా వేస్తాం, ఇంకా డబ్బులు ఉంటే ఏసీ మందిరం కడతాం, ఇంకా డబ్బులు ఉంటే చాలా స్పెషాలిటీస్ సంఘంలో ఏర్పాటు చేస్తాం. ఇది కాదు సుమా, ఇది మానవుడి చేత, మానవుని యొక్క ధనము చేత కట్టబడిన మందిరం, అంటే సమాజం కూడుకోవడానికి కట్టబడిన మందిరం. అయితే ఆయన చెప్తున్న మందిరం ఇది కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఈ సంఘం వేరు. ఈ సంఘం ఏంటిది అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎక్కడుంది?
యెరూషలేములో ఉందా, లేకపోతే బెత్లెహేంలో ఉందా, లేకపోతే యోదయలో ఉందా? ఎక్కడుంది? కొందరు అంటారు పరలోకపు గవిని ఇదే అంటారు. మంచిదే. అక్కడ ఆ పరలోకపు గవినికి సంబంధించి నా ఉపదేశం ఉంటే చాలా మంచిది. ఆ మందిరం కట్టడానికి విలువ ఉంటుంది. చాలా లక్షల రూపాయలతో కట్టబడిన మందిరాల్లో ఆత్మ సంబంధమైన విషయాలు లేకపోతే ఆ మందిరానికి విలువ ఉండదు. మరి ఏంటి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఏంటంటే నీవు, నేను, మనము ఆయన సంఘమై ఉన్నాం. మనము ఆయన రక్తము చేత సంపాదించుకున్నాడు మనల్ని. మనము ఊరికనే ఆయన బిడలం కాలేదు, ఆయన సంపాదించుకున్నాడు. మన ఇష్టం లేకపోయినా, మన ప్రమేయం లేకపోయినా ఆయన తన పిల్లలని, ఆయన మనలను ప్రేమించి మనలను తన స్వరక్తము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే క్రీస్తు ప్రభువారు చిందించిన రక్తము దేవునిదే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఆ సంఘాన్ని. గమనించాలి, సంఘము అంటే సేవకుడు సంపాదించింది కాదు, విశ్వాసులు సంపాదించింది కాదు. పాస్టర్ గారు మేము బాగా ప్రార్థన చేశామండి, దేవుడు మంచి ప్లేస్ ఇచ్చాడండి. ఇది ప్లేస్కు సంబంధించింది కాదు. ఇది ప్లేస్కు సంబంధించిన సంఘం కాదు. మేము సంపాదించామండి, ఇక్కడ ఒక 10 సెంట్లు సంపాదించాం, ఇక్కడ ఒక 20 సెంట్లు సంపాదించాం సంఘం కొరకు అని అంటే ఇది భూ సంబంధంగా నీవు నేను నిలిచి ఉండి నేర్చుకోవడానికి నీవు నేను సంపాదించింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మనలను ఆయన సంపాదించుకున్నాడు. ఆయన అన్నాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆ సంఘము మనమై ఉన్నాం. ఆ సంఘానికి దేవుడు కొందరిని అధ్యక్షులుగాను, కొందరిని పరిచారకులుగాను నియమిస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, మనిషి కాదు. రెండవది సంఘమునకు ఆయనే శరీరం. శరీరము అంటే విభాగించి మాట్లాడడం కదా, ఈ బాడీ అంతా, ఈ శరీరం అంతా ఆయనే. సంఘానికి మనిషిని వ్యక్తీకరించి మాట్లాడుతున్నాడు ఆయన. చదువుతున్నాడు, గమనించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాడు, గమనించండి. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇక్కడ మొట్టమొదట దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. రెండవదిగా ఆయన శరీరము. సంఘము అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆయన శరీరము, ఆయన ఇదంతా కూడా ఆయన శరీరము. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. మనల్ని ఆయన కొనుక్కున్నాడు. మనం మన సొత్తు కాదు. మనం ఏమై ఉన్నామంటే ఆయన సంఘమై ఉన్నాం. ఆయన సంఘం ఏమై ఉందంటే ఆయన శరీరము. ఆయన శరీరము. అందుకే శరీరాన్ని ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. అందుకే సంఘాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఎలాగా? వాక్యమనే ఉదక స్థానము చేత సంఘము పరిశుద్ధపరచబడుతుంది. వాక్యము చేతే సంఘము స్థిరపరచబడుతుంది. వాక్యము చేతే సంఘము అభివృద్ధి చెందుతుంది. క్రీస్తు యొక్క సంఘము అంటే అర్థం ఏంటంటే ప్రభువారి యొక్క శరీరము. ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడాలి. మనము ఆయన బిడులమే. ఆయన సన్నిధానానికి చేరినప్పుడు, లేక బాహ్య సంబంధమైన ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు గమనించాలి, క్రీస్తు యొక్క శరీరంలోనికి మనం చేరాము అని గమనించాలి. క్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలోకి మనము కూడుకొని ఉన్నాము అని గమనించాలి. ఇది రెండవ విషయం. మూడవ విషయాన్ని చెప్తున్నాను. సంఘమునకు అనగా సంఘమునకు క్రీస్తు ప్రభువారే శిరస్సు. ఇదేంటండి, ఇంతకు మునిపే కదా శరీరం అన్నారు అని అంటే, అవును, ఈ శరీరం అంతా ఆయనే. సంఘం అనే శరీరానికి ఆయనే మూలమై ఉన్నాడు. అలాగే సంఘమునకు శిరస్సు ఆయనే. ఇక్కడ కొంత విభజన జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఎలాగంటే సంఘమునకు శిరస్సు ఏంటి? ఆయన శిరస్సు వేరు, మిగతా భాగాలు వేరే. అవును, మన శిరస్సు మన ముండెముకి చాలా విలువైంది. ఈ తల, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు, ఈ చెవులు, ఈ మెడ భాగం వరకు శిరస్సు అంటాం.
శిరశ్ఛేదనం చేయబడిన వాళ్ళు అంటే మెడని తెగ నరికేశారు, ఇక్కడ వరకు తెంపేశారు. ఈ ఈ ఈ ఈ యొక్క తలకై పక్కకి వెళ్ళిపోయింది. సంఘానికి శిరస్సు ఏంటి? ఈ సంఘాన్ని కుటుంబానితో కూడా పోల్చి చెప్పాడు, స్త్రీకి పోల్చి చెప్పాడు. సంఘము మిగతా అవయవాలన్నీ పనిచేయాలంటే ఈ యొక్క తలకై చాలా ప్రాముఖ్యమైనది. తలలేని సంఘాలు పరలోకానికి చేరు. అంటే క్రీస్తు ప్రభువారే శరీరమై నిలిచి ఉండే సంఘాలు వేరుగా ఉంటాయి. ఏంటి ఆయన శిరస్సు? ఆయన శిరస్సు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో దాదాపుగా 4 సార్లు ప్రస్తావించబడింది. దేనికి శిరస్సు? సంఘమునకు శిరస్సు. ఎందుకని ఆయన సంఘానికి శిరస్సు అంటే ఈ చేతులు, ఈ కాళ్ళు దేని కొరకు పనిచేయాలి? పనిచేయడానికి కదా. నడవడానికి కాళ్ళు, చేతులు పనిచేయడానికి, తినడానికి, ఏమైనా పట్టుకోవడానికి, తోడు పట్టుకోవడానికి చేతులు చాలా అవసరం. ఇవి పనిచేయాలి అంటే ఈ శిరస్సు పనిచేయాలి. శిరస్సు ఎవరు అంటే సంఘానికి క్రీస్తు ప్రభువారే. చాలామంది ఏమనుకుంటారంటే మా సంఘానికి కాపరి పాస్టర్ గారేనండి. అవును, పాస్టర్ గారే కాపరి, కానీ ప్రధాన కాపరి ఎవళ్ళంటే యేసుప్రభువారు. సంఘానికి శిరస్సు ఎవళ్ళంటే యేసుప్రభువారు. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయన శరీరమై ఉన్న సంఘాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ సంఘము నుండి స్వచ్ఛతను, స్వచ్ఛమైన ఆయన మాటలను ఆయన చూడాలనుకుంటున్నాడు. అంటే మన అవయవాలు పనిచేయడానికి తల ఎంత ప్రాముఖ్యమో, మన కళ్ళు చూస్తే అదిగో ఆ పండు బాగుంది దాన్ని కొయ్యి అంటే చెయ్యి వెళ్ళి దాన్ని కొయ్యడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదిగో ఆ ప్రాంతం బాగుంది అక్కడికి వెళ్ళాలి అని చెప్తే మన కాళ్ళు వెళ్ళడం మొదలు పెడతాయి. అంటే ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభువారైతే ఆ సంఘము నేరుగా నేను అంటాను పరలోకానికి సిద్ధపరచబడుతుంది. ఎందుకంటే ఆ సంఘము శిరస్సు అయ్యున్న క్రీస్తును పోలుంది కాబట్టి, శిరస్సు క్రీస్తు అయ్యున్నాడు కాబట్టి ఆ సంఘములో ఎక్కడ మనుషుడి యొక్క ఆలోచనలకు తావుండదు, మనుషుడి యొక్క ఉద్దేశాలకు తావుండదు. మనుషులు నేర్పిన ఉపదేశములు దైవోపదేశాలుగా ఆ సంఘంలో ఉండవు. ఒకవేళ అసలు నిలబడేది మనిషే అయితే ఆ మనిషిలో నుండి ఆ దైవ సందేశం క్రీస్తు ప్రభువారు మాట్లాడిస్తూ ఉంటాడు. ఆయన నడిపిస్తాడు. సంఘాన్ని చూసేవాడు ఆయన, సంఘముతో మాట్లాడేవాడు, సంఘం యొక్క విజ్ఞాపన వినేవాడు. ఎందుకంటే సంఘానికి ఆయనే శిరస్సు. శిరస్సు పని చేయకపోతే, ఇప్పుడు కొన్నిసార్లు కొంతమందికి చెవుడు ఉంటుంది. చెవుడు ఉంటే వాళ్ళు ఏం చేయలేరు, వినలేరు. కళ్ళు కనబడవు, చూడలేరు, నోరు మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడింది అర్థం చేసుకోలేం. కానీ క్రీస్తు ప్రభువారే శిరస్సు అయి ఉంటే ఆయనలోంచి మనం నేర్చుకునే విషయాలు ఆయన మాట్లాడతాడు. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వింటా ఉన్నాడు. వింటున్నారా? దేవుని సంఘమై ఉన్న నీవు బాహ్య సంబంధమైన మందిరాలు ఎందుకంటే మరి అక్కడికి రావచ్చా రాకూడదంటే వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి. అవి పెద్దయ్యా చిన్నయ్య అని కాదు. అక్కడ ఆ సంఘాన్ని దేవుడు చూస్తున్నాడా, ఆ సంఘమును దేవుడు ఉన్నాడా, ఆ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడా, ఆ సంఘము చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఆయన వినకపోతే, ఆయన మాట్లాడకపోతే, ఆయన చూడకపోతే ఆ సంఘములో నీవు ఉండడం వ్యర్థమే. ఆయన మాట్లాడాలి. ఇవి కల్పించిన బోధలు కాదు, ఇవి దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ సంగతులు. ఇది 3వ విషయం, ఆయన శిరస్సు. 4వదిగా సంఘాన్ని గురించి మనం గమనిస్తే సంఘము పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడతా ఉంది. పరిశుద్ధాత్ముడే సంఘాన్ని నడిపించేవాడు. చాలామంది ఏమనుకున్నారంటే మా పాస్టర్ గారికి అండి మాట్లాడడం చేత కాదండి, ఆయనకు కోపం ఎక్కువండి, ఆయన నడిపిస్తూ ఉంటే బాగుంటుంది కానీ తట్టుకోలేకపోతున్నామండి. పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపు సంఘానికి కావాలి. సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేయాలి. అందుకే మొదట మనం చదివిన వాక్యంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. అంటే సంఘములో ఒక వ్యక్తిని నిలబెట్టడానికి పరిశుద్ధాత్ముడు అవసరం. బాహ్య సంబంధమైన మందిరం ఉంది, ఆ మందిరములో ఆత్మ సంబంధమైన మందిరాలుగా
కట్టే పని పరిశుద్ధాత్ముడిది. ఆ పరిశుద్ధాత్ముడు తాను పనిచేసే ఆ పనిలో సహకారులను, సేవకులను, దాసులను నియమించుకుంటున్నాడు. ఎలాగంటే తన ఉన్నతమైన పిలుపునిచ్చి, తన అభిషేకాన్ని ఇచ్చి నిలబెట్టి పని చేయించుకుంటున్నాడు. నీకు అర్థమవుతుందా? సంఘమును పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు మనం లోక సంబంధమైన అంటే బాహ్య సంబంధంగా కట్టబడిన సంఘాల్లో చాలా చోట్ల కమిటీలు ఉంటాయి, కమిటీ మెంబర్లు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారంటే మనుషుల చేత నియమించబడిన వాళ్ళు. కానీ దేవుని ఆత్మచేత నడిపించబడే సంఘాలు ఎలాగుంటాయంటే ఆ సంఘములో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి మీరు చదివితే కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే సంఘానికి కావలసిన వాటిని ఇచ్చేవాడు. కృపావరాలైనా, ఆత్మ ప్రత్యక్షతలైన, బుద్ధివాక్యమైన, జ్ఞానవాక్యమైన ఇచ్చేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు కూడా నేను మాట్లాడుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకోవడాన్ని బట్టే నేను మాట్లాడుతున్నాను. గమనిస్తున్నారా? నిన్ను వాడుకోవాలి అన్న పరిశుద్ధాత్మ దేవుడి ప్రమేయం ఉండాలి. ఈయన మా అబ్బాయి అండి, మా తర్వాత సేవ చేస్తాడు. ఈమె మా అమ్మాయి అండి, మా తర్వాత సేవ చేస్తుంది. లేకపోతే ఈ బ్రదర్ బాగా మంచోడండి కాబట్టి ఇతను నా తర్వాత సేవ చేస్తాడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సేవకుడు తెగించకూడదు. ఎందుకంటే సంఘం నాది కాదు. నా తర్వాత ఎవరు పరిపాలన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నియమిస్తాడు, ముందుగానే సిద్ధం చేస్తాడు. పరిశుద్ధాత్ముడి యొక్క క్రమం అది. మోషే అయిపోగానే యెహోషువ, ఏలియా అయిపోగానే ఎలీషా, అపోస్తులు అవ్వగానే మిగతా వాళ్ళు. ఆ రీతిగా ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే నడిపించేవాడు సంఘాన్ని. కాబట్టి సంఘము మామూలుది కాదు, సంఘము పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నీవు వినియోగించుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకునే విషయంలో నీవు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధపడి ఉంటే ఆయన వాడుకుంటాడు. నీవు వెనుదిరిగి వెళ్ళిపోతే ఆయన నిన్ను వాడుకోడు. నీవు అటువంటి ఆత్మ సంబంధంగా కట్టబడే సంఘములో సభ్యుడిగా ఉన్నావా? ఆ సంఘాన్ని గుర్తించగలుగుతున్నావా? ఒక ఆయన అంటాడు, మా పాస్టర్ గారండి ఏం చెప్పాలో ముందుగానే ఒక బుక్ ఉందండి. ప్రతి ఆదివారం ఏం చెప్పాలో, ప్రతిరోజు ఏం చెప్పాలో బుక్లో రాసి ఉంటుంది. అవి మాత్రమే చెప్పాలి. అవి ఒక నాయకుడు ద్వారా నడిపించబడుతున్న సంఘాలు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే సంఘాలు ఎలా ఉంటాయంటే ప్రతిరోజు నూతనమైన అనుభవాన్ని ఆ దైవజనుడు అనుభవిస్తా ఆ సంఘానికి తెలియజేస్తాడు. అదే పరిశుద్ధాత్ముడి యొక్క అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి. నేను క్లుప్తంగా మీకు తెలియజేశాను. ఈ సందేశం కంపల్సరీ తప్పకుండా మీరు విని ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే నేటి దినాల్లో ఆత్మ సంబంధంగా కట్టబడే మందిరాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. బాహ్య సంబంధంగా ఎత్తైన గోపురాలంటే మందిరాలు కనపడుతున్నాయి. చాలా విచిత్రాలు కనపడుతున్నాయి. అక్కడ ఆత్మ సంబంధంగా కట్టబడే జనాంగం, పరిశుద్ధ జనాంగం, పవిత్రపరచబడిన ప్రజలు, పరలోకం కోసం సిద్ధపరచబడే వాక్యాలు లేని సంఘాలుగా కనపడుతున్నాయి. ఆ రీతిగా అటువంటి ప్రదేశాల్లో మీరు ఉండడం మంచిది కాదు. అటువంటి ప్రదేశాలకు మీరు వెళ్ళడం కూడా మంచిది కాదు. మీ టైం వేస్ట్. మీరు తప్పకుండా ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఆత్మ సంబంధంగా కట్టబడే ఆ మందిరాల గురించి ఆలోచించి మీరు కూడా దేవుని సంఘానికి అనుదినము నడుస్తూ అనేకులు నడిపిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక, మనల్ని అందరినీ ఆస్వాదించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.